రెండో విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14న జరిగాయండి. గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠత మధ్య ఫలితాలు విడుదలయ్యాయి. హోరాహోరీ పోరు జరిగిందండి. నాకు తెలిసిన కొందరు మిత్రులు కూడా సర్పంచులుగా గెలవడం జరిగింది. ఆ గెలిచిన సర్పంచులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం రెండో విడతలో 4332 గ్రామాలండి. అందులో 415 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన గ్రామాలు వచ్చేసి 3917 గ్రామాలకు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 2331 స్థానాలు గెలుచుకున్నారు. ప్రధాన కారణం వచ్చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి అభివృద్ధి పనుల కోసం గ్రామంలో ఉన్నటువంటి ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు కనిపిస్తుంది. అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ 1195 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. బీజేపీ 255 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. అదర్స్ కు వచ్చేసరికి 504 గ్రామ పంచాయతీలు గెలిచారండి. మొదటి విడత రెండో విడత ఎలక్షన్స్ కనుక రిజల్ట్ పరిశీలిస్తే కాంగ్రెస్ మద్దతుదారులు 4500 గ్రామ పంచాయతీలు గెలిస్తే బిఆర్ఎస్ మద్దతుదారులు ఈ 2300 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. బీజేపీ మద్దతుదారులు 450 గ్రామ పంచాయతీలు గెలిచారు. అదర్స్ వచ్చేసి 1000 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. చివరి విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరగబోతున్నాయి.